హస్తిన దురహంకారం తలవంచమంది. ఆయన ఆత్మాభిమానం అది జరగదంది. అప్పుడు పుట్టింది వైఎస్ఆర్సీపీ. ఢిల్లీ గద్దెలు అక్రమ కేసుల కుట్రలు పన్నారు. ఆయన ధీరత్వం లొంగేది లేదంది. అప్పుడు పుట్టింది తెలుగు ప్రజల్లో మాట ఇస్తే మడమ తిప్పని మరో నాయకుడొచ్చాడన్న భరోసా. స్కామ్ల స్కీముల్లో మునిగిన చంద్రబాబు సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పటానికి అడుగేశారు. అప్పుడు మొదలైంది ప్రజా సంకల్ప యాత్ర. తమ కష్టాలను చెప్పుకోని ఆదుకోమంది అఖిలాంధ్ర జనసందోహం. ఆయన నేనున్నానని అభయమిచ్చారు. అప్పుడు పుట్టింది సరికొత్త చరిత్ర. 151 అసెంబ్లీ స్థానాల సాక్షిగా బాబు కబంధ హస్తాల్లో గాడి తప్పిన పాలన బేలగా స్వాగతం పలికింది. ఆయన తొలి సంతకంతోనే అంతా సరిచేస్తానని తేల్చి చెప్పారు. అప్పుడు మొదలైంది జగనన్న జనరంజక పాలన. వ్యక్తిగా, పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా, జనహృదయ నేతగా ఆయన ప్రతి మలుపులోనూ, ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పెద్దాయన లేడు, అతనొక్కడే కదా ఢిల్లీ గద్దె తప్పుడు లెక్కలేసింది, కుట్రలకు తెరతీసింది. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేని చంద్రబాబు ఆ కుట్రలతో జతకట్టారు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడిగిన ఒకే ఒక్క నాయకుడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్న తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక నాయకుడు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ఒకే ఒక్క నాయకుడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అద్భుత పాలనా దక్షత ప్రదర్శిస్తున్న ఒక్క నాయకుడు. ఆయనలో నాయకుణ్ణి చూడలేని గుడ్డి వాళ్ళు ఒక్కడే కదా అని ఆట మొదలుపెట్టారు. అప్పుడు తెలియదు వాళ్ళకి తామొక రియల్ లీడర్తో తలపడుతున్నామని. తమకి ఘోర ఓటమి తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం. మహానేత ఇక లేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్ల కాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. వైఎస్ఆర్ మరణంతో తట్టుకోలేక 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించారు వైఎస్ జగన్. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. 2 విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే, కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెరతీశాయి. హస్తినకి లేనిపోనివి నూరిపోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపివేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కు తగ్గితే ఆయన వైఎస్ఆర్ తనయుడు ఎందుకవుతాడు? పదవులు కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జన్పథ్కి తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలు, వాళ్ళని పరామర్శించడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలనేది నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఆశ్చర్యం. ఇంకా నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ కల్చరే తెలియదు. ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయ్యి 100 రోజులే. 100 రూపాయలే నాన్న చనిపోయిన. అసలు నాకు అంత కల్చర్ కూడా తెలియదు. అసలు మామూలుగా ఎవరైనా చనిపోతే పోతాం మామూలుగా, దానికి పర్మిషన్ తీసుకొని పోవాలన్న సంగతి నాకు అసలు తెలియదు. 2 దారులు ఉన్నాయి. ఒక దారి అయితే మాట తప్పమంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు. రెండో దారి పోతే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతారు. బట్ మాట మీద అయితే నిలబడతాం. నాన్న మాట మీద నిలబడతాడన్న పేరే మా నాన్నకు ఉంది. అల్టిమేట్గా అందరం ఏదో ఒక రోజు చనిపోతాం ఉన్నారు. చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది వాట్ విల్ లీవ్ బ్యాక్. ఆ మాట నేను అన్నప్పుడు
పాప అమ్మ భారతీయ ముగ్గురు కూడా నాకు సపోర్ట్ చేసినారు. సుఖాలు, హోదాలు, పదవులు వీటన్నింటికన్నా ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓదార్పు యాత్రని యథావిధిగా కొనసాగించారు. అదే సమయంలో ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తల్లి విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేశారు. అంతే, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరతీసింది. చంద్రబాబుతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. ఇడుపులపాయలో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంతన రేపు 3 రంగుల జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా రేపు మధ్యాహ్నం 2:29 నేను, నా తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరం కూడా రేపు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను రేపు ఆవిష్కారం చేస్తాము అని చెప్తున్నాను. జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కడప లోక్సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మ వైఎస్ఆర్సీపీ తరపున అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు. 19 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ను విచారణకు అని పిలిచి సిబిఐతో అరెస్ట్ చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తల దించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేల్చి చెప్పారు. అక్రమ కేసుల కుట్రలతో 16 నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. ఓదార్పు యాత్ర చేయకపోతే అసలు ఈ కేసులు, నిర్బంధం ఏమీ ఉండేవి కావన్న నిజం ప్రజలు గ్రహించారు. తమ కోసం, ఇచ్చిన మాట కోసం, తండ్రి అడుగుజాడల్లో నడవటం కోసం అన్ని కష్టాలను భరిస్తున్న జగన్ని చూసి తెలుగు ప్రజలంతా చలించిపోయారు. జగన్ నిర్బంధంతో ఇక వైఎస్ఆర్సీపీ పనైపోయిందని పగటి కలలు కంటున్న 10 జన్పథ్కి, చంద్రబాబుకి అప్పటికింకా తెలీదు. అసలు కథ ఇకపైనే మొదలు కాబోతోందని, జననాయకుడు మహానాయకుడిగా అవతరించబోతున్నాడని. యాత్ర చేస్తానని, తండ్రి మరణ వార్త విని గుండె పగిలి చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటానని ఇచ్చిన మాట కోసం 16 నెలలు అక్రమ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్ చేసిన చంద్రబాబు 600కు పైగా అలిబికాని హామీలు ఇచ్చి భ్రమలు కలిగించారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టాడు.
ఏపీ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపరచాలనే కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు వారిలో కొందరిని కేబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. స్కాములు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేశాడు. దీంతో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు వైఎస్ జగన్. కేవలం తమకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానంతో ధిక్కరించి 16 నెలలు అక్రమంగా నిర్బంధించినా వెనుకడుగు వేయని జగన్ ఇప్పుడు మళ్లీ తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయడం చూసి జనం చెలించిపోయారు, బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనను రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన 2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేశాయి. 50% పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ని 2 చోట్ల చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమ అభివృద్ధి పథకాలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. తొలి సంతకాన్ని వృద్ధాప్య పింఛన్ల పెంపు మీదే చేశారు. నాడు 2250 రూపాయలకు పెంచితే 2024 జనవరి 1వ తేదీ నుంచి ఆ మొత్తాన్ని 3000 రూపాయలకు పెంచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 3000 దాకా పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామ స్థాయిలో సంబరాలు జరగాలి. గ్రామ స్థాయిలో జరిగే సంబరాలలో మీరంతా కూడా మమేకం కావాలి, ఏకం కావాలి. గ్రామ స్థాయిలో ఆ అవ్వ తాతలు, ఆ వితంతువుల అక్క చెల్లెమ్మలు, వీళ్ళందరి సంతోషాలలో మనం కూడా భాగస్వాములం కావాలి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 90% పైగా హామీలను అమలు చేసి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మనవడిని చూసుకొని మురిసిపోయే వాళ్ళు కొందరు. తమని పెద్ద కొడుకులా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని సంబరపడే వాళ్ళు మరికొందరు. ఓటు హక్కులేని విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయల్లో రాష్ట్ర భవిష్యత్తును చూసి ఆనందపడే వాళ్ళు ఇంకొందరు. పాలనని గుమ్మం ముందుకు తెచ్చిన దార్శనికుడిని చూసి గర్వపడే వాళ్ళు కొందరు. పారిశ్రామిక ప్రగతిని చూసి, వివిధ రంగాల్లో సాగుతున్న అభివృద్ధిని చూసి ప్రజారంజక పాలన అంటే ఇది కదా అని ఆశీర్వదించే వాళ్ళు మరికొందరు. ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనని గమనిస్తోంది. ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో పాఠాలు నేర్చుకుంటోంది. మేనిఫెస్టోనే నాకు భగవద్గీత, మేనిఫెస్టోనే నాకు బైబిల్, మేనిఫెస్టోనే నాకు ఖురాన్ అని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ల కాలంలో 99.5% హామీలను నెరవేర్చారు. చెప్పనివి చేశారు, చేసి చూపిస్తున్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు లాంటి నేతలు సామాజిక న్యాయాన్ని కబుర్లకే పరిమితం చేస్తున్న రోజుల్లో సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తున్న ప్రజానాయకుడు వైఎస్ జగన్. తన మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసిన జగన్ రాజ్యసభకి 4 బీసీలను పంపించారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు, మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ దేశంలో చట్టం చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు.
31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 20 లక్షలకు పైగా ఇళ్లని నిర్మించారు. 16,000 కోట్ల రూపాయలతో స్కూళ్ల రూపురేఖలను మార్చివేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ని తీసుకువచ్చారు. పేదలకు అందని ద్రాక్షగా ఉన్న అత్యున్నత విద్యని అందుబాటులోకి తెచ్చారు. కొత్త ఆసుపత్రులొచ్చాయి. ఇంటి గుమ్మం ముందుకే పరిపాలనొచ్చింది. నవరత్నాల నుంచి మొదలు పెడితే అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. గత 56 నెలల్లో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో 2.40 లక్షల కోట్లను జమ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి ఏపీలోని 4,25 లక్షల మంది ప్రజలకు అభయం ఇచ్చిన ఆరోగ్య బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము. చంద్రబాబు పాలనలో ఎంఓయూలు, ఫోటోలకే పరిమితమైతే వైఎస్ జగన్ పాలనలో వాస్తవ రూపం దాల్చిన పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. జిఎంఆర్ నుండి జిందాల్ వరకు, అంబానీ నుండి అదానీల వంటి పారిశ్రామికవేత్తలే కాకుండా ప్రధాని మోదీ సైతం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 386 పెట్టుబడుల ఒప్పందాల ద్వారా 13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. గుజరాత్లో తప్ప దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో జరిగే పెట్టుబడుల సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విశాఖ సమ్మిట్కు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాలను అమల్లోకి తీసుకురావడం ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 33 యూనిట్లు ఉత్పత్తులు ప్రారంభించగా మరో 94 ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. We have executed 352 MOUs with an investment commitment of over 13,05,663 crores and an employment potential of over 6,03,223 to offer. In the energy sector alone, 40 MOUs have been signed worth 8,84,823 crores of investment, creating an employment potential of 1,90,000 families. In the IT and ITES sector, 56 MOUs were also signed, amounting to 25,587 crores of investment, with an employment potential of 1,04,442 people. వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపు విప్లవ శంఖారావం దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో కనిపిస్తున్న అభివృద్ధి, మెరుస్తోన్న పురోగతి పేదల నుంచి ధనవంతుల దాకా అందరిలో సంతృప్తి నింపుతోంది. భవిష్యత్తుపై భరోసాని పెంచుతోంది. దీనికి కారణం ఒక్కటే, ప్రభుత్వం ఏం చేయాలన్నా దానిపై వైఎస్ జగన్కి స్పష్టమైన అవగాహన ఉంది. నిర్దిష్టమైన లక్ష్యం కూడా ఉంది. దాన్ని అందుకోవడానికి అవసరమైన ప్రణాళికని డిజైన్ చేయడంలో ఆయన ప్రదర్శించే మెరుపు వేగం, చిత్తశుద్ధి అనితర సాధ్యం. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్గా మారింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.